ఎప్పుడైనా పాముకి పాలు పోసి పెంచితే ఆ పాము మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది. ఎవరు పెంచి పోషించారు వీళ్ళందరూ? మరి వీళ్ళని ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పెంచి పోషించే వ్యక్తి అయితే అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాడు, మీరు చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు, మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి గెలిచాడు కదా. నేను ఒక మాట చెప్తాను సార్, 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చిందంట. ప్రజాస్వామ్యంలో రౌడీ విజయానికి తావుండదు. ప్రజలు మరి వాళ్ళకి ఉండే ఆయుధం ఓటు అనే ఆయుధంతో మొత్తాన్ని లేపుతారు. మరి ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో శ్రీధర్ రెడ్డిని లేపలేదు కదా అని అంటున్నా నేను. అదే తెలుగుదేశం అదే వైసీపీలో పోటీ చేస్తుంటే తెలిసి ఉండేది. ఆయన కూడా వైసీపీలో పోటీ చేస్తుంటే తెలిసి ఉండేది. ఆ తెలుగుదేశం పార్టీ గాలి దోలింది, కూటమి గాలి దోలింది కాబట్టి గాలిలో కొట్టుకొని వచ్చేసారు. అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి పెంచి పోషించిన మనుషులే వాళ్ళు శ్రీధర్ రెడ్డి మనుషులే క్లియర్గా అవుపడుతుంది కదా. ఆయన చెప్పలేకపోవచ్చు, ఆయన మనుషులే కదా వాళ్ళు.